మరి ఈరోజు చందనవెల్లి, హైదరాబాద్, మాచనపల్లి 2000 ఎకరాల లావాణి పట్ట 2018లో సేకరించి ఇప్పటి వరకు రైతులకు 100 మంది రైతులకు న్యాయం చేయలేరు. మరి డబ్బులు నష్టపరిహారం కూడా ఇవ్వలేరు. గూడూరు జంగా వ్యక్తి గత 6 సంవత్సరాలు అయ్యో లబ్బోదీపాన్ని మొత్తుకొని మరి ప్రతి చోట పోయిండు, ఎక్కడ న్యాయం జరగాలని చెప్పి న్యాయస్థానానికి పోయిండు, సీఎం దగ్గరికి పోయిండు, కలెక్టర్ దగ్గరికి పోయిండు, ఆర్డీఓ, ఎంఆర్ ఎక్కడ పోయినా కానీ చివరికి ఢిల్లీకి మన నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా పోతే కూడా ఆయనకు న్యాయం జరగలేదు. మరి ఇప్పుడు కూడా మరి ఆర్డీఓ గారి దగ్గరికి పోయినాము, ఒక వినతి పత్రం వచ్చినాము. మరి రేపు చేస్తాము, ఎల్లుండి చేస్తామని దాటేయడం తప్ప ఒక్క పని కూడా చేయలేరు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మరి రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా అడుగుతున్నా, నేను డైరెక్ట్గా ఈ వీడియో అందరికి పంపాలని చెప్పి అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు వచ్చి గత సంవత్సరం మాకు హామీ ఇచ్చారు, హైదరాబాద్ చౌరస్తా కాడికి వచ్చి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు మాకు హామీ ఇచ్చారు, మీ భూములు మీకు ఇస్తాము, మీ డబ్బులు మీకు ఇస్తాము 100% అని చెప్పారు. ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. ఒక పేద రైతుకు, ఇలాంటి రైతులు 100 మంది ఉన్నారు, అలా ఒక పేద రైతుకు న్యాయం చేయలేకపోగా మీరు ఏం చేస్తున్నారండి? ఆయన బాధపడలేక మన పెట్రోల్ పోసుకున్నాడు, మరి రేపో మాపో చనిపోయేలాగా ఉన్నాడు. ఆయనకు న్యాయం చేయలేకపోతే ఆయన ఉసురు, ఇలాంటి వాళ్ళ ఉసురు మీకు తలుగుతుంది. మరి అంత లోపల తలగక ముందే మీరు న్యాయం చేస్తారా? చేయండి, లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి సోషలిస్ట్ పార్టీ ఇండియా స్టేట్ జనరల్ సెక్రటరీగా మరి నా పేరు నీరటి అంజనేయులు. గత 8 సంవత్సరాల నుంచి ఈ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాము. ఎక్కడ న్యాయం జరగలేదు. మరి ఆమరణ దీక్ష చేసినా మీరు ఎత్తుకొని పోతారు, మరి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని కూడా మీరు ఆపేస్తారు. ఎక్కడ ఊరికి న్యాయం జరగకపోతే మేము ఎదుర్కోవాలని చెప్పేసి మిమ్మల్ని మరి అడుగుతున్నాము. అలాగే సీఎం గారు, మేము ఒకటే డిమాండ్ మాకు న్యాయం చేయండి, మా భూములు మాకన్నా ఇవ్వండి, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందర కూర్చుంటాము. కలెక్టర్ ఆఫీస్ ముందర కూర్చొని ఆమరణ దీక్ష చేయాలన్నా, మరి ఏ దీక్ష చేయాలన్నా, మరి మా పానాలతో ఉండాలన్నా, మరి చనిపోవాలన్నా మీరే చెప్పండి అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారికి వదిలేసినాము. చేయకపోతే మరి పానాలు ఇవ్వాలని చెప్పి మరి అలాగే డిమాండ్ చేస్తూ, మరి రైతులకు న్యాయం చేయకపోతే ఇక మీరు ఏం చేయాలని చెప్పి మీరే చెప్పాలని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా.